ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అంతర్జాతీయ పెట్టుబడిదారులు, భారత ఉపరాష్ట్రపతి ఆర్వి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు ప్రశంసలతో ముంచెత్తారు. 4 మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంలో ఆయన ఆలోచన విధానాన్ని, చరిత్రలో గుర్తుండిపోయేలా ఆయన చేసిన పనులను ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు విజనరీ సీఎం అని కొనియాడారు. ఆయనలో ప్రపంచ స్థాయి ఆలోచనలు భావితరాల జీవితాలకు ఉపయోగపడుతున్నాయని గుర్తు చేశారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వంతో తాము విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి విశ్వాసాన్నిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగానే ఉందని, లోకేష్ లో డైనమిక్ నాయకత్వం ఉందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారాన్ని కూడా ప్రశంసించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీతో శుక్రవారం అంతర్జాతీయ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ఆర్వి రాధాకృష్ణన్ విచ్చేశారు. ఇది లక్షలాది నిరుద్యోగులకు ఉపయోగపడే గొప్ప సదస్సు అని ఆయన ప్రశంసించారు. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గవద్దని ఉపరాష్ట్రపతి భరోసా ఇచ్చారు. కార్మిక చట్టాలు, టాక్సుల సంస్కరణ జరగడం వల్ల పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందన్నారు. దేశం వేగవంతంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న తరుణమని ఆయన గుర్తు చేశారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దేశాభివృద్ధిలో పారదర్శకత వల్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే 5 ఏళ్లలో దేశం స్వచ్ఛమైన శక్తిని 500 గిగావాట్లకు రెట్టింపు చేయాలని ప్రణాళిక చేశామన్నారు. దేశం కేవలం మార్కెట్ వృద్ధిని చూపడంతో పాటు భాగస్వామ్య శ్రేయస్సుకు భాగస్వామ్యాన్ని కూడా అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ దిశగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. స్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అపారమైన సామర్థ్యం కలిగి ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగవంతంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం బలమైన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం శుభపరిణామమని రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిని నిర్ధారించే సంస్కరణలు జరుపుతున్నామన్నారు. తాను ఎంతో మంది పెట్టుబడిదారులను కలిశానని, వారు దేశం నుంచి వేగవంత సహకారం కోరుతున్నారని చెప్పారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూ కేటాయింపులు, ఆమోదాలు, ప్రోత్సాహకాలు అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నోవేషన్ మిషన్, డీప్ టెక్, మెడ్ టెక్, అగ్రిటెక్, ఈవీ టెక్నాలజీ రంగాలను ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సమర్థ పాలన, లాజిస్టిక్స్, పరిశ్రమల కార్యకలాపాలు బలోపేతం చేయడానికి కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా విశ్లేషణలు ఉపయోగిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో యువ శ్రామిక శక్తి గొప్పదని గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించుకుంటుందని ఆయన సంతోషం వెలిబుచ్చారు. అనేక దేశాల నుంచి పారిశ్రామికవేత్తలతో శిఖరాగ్ర సదస్సు గొప్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. సమర్థవంత పాలనతో పాటు వాణిజ్య సంస్కరణలు అమలు చేయడం వల్ల భారత్ అగ్రగామిగా ఉందని, ప్రపంచ వాణిజ్య వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కలిసి పనిచేస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకోజా ఈవేళ భరోసా ఇచ్చారు. భారత ప్రభుత్వం తమకు ఇష్టపడే భాగస్వామ్యంగా ఉద్భవించిందని రిపబ్లిక్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి రుయి మిగ్యూస్ ఒలివెరా అన్నారు. భారతదేశంతో తమ దీర్ఘకాలిక స్నేహం విలువైనదని ఆర్మేనియా ఆర్థిక మంత్రి గువోర్గు పపోయెన్ అన్నారు. దార్శనిక నాయకత్వం, ఆర్థిక చైతన్యం ఉన్న దేశమని భారత్ను ప్రశంసించారు. డిజిటల్ టెక్నాలజీతో భారత్ సాధించిన విజయాలు ఆర్మేనియాతో పాటు అనేక దేశాలకు ప్రేరణ ఇస్తున్నాయన్నారు. విశాఖలో శిఖరాగ్ర సదస్సు స్థిరమైన సహకారంతో శాశ్వత అవకాశాలు సృష్టిస్తుందన్నారు. ఇలాంటి భాగస్వామ్యం ద్వారా భారత్, మెక్సికో దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతాయని మెక్సికోలో అగ్వాస్ కాలియంటెస్
ఆర్థిక మంత్రి యశాపు గార్జా డివేగా అన్నారు. పెట్టుబడిదారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ లో అనువైన వనరులున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజు చెప్పారు. ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ల్యాండ్ బ్యాంకు ఉంచామని చెప్పారు. విశాఖలో శిఖరాగ్ర సదస్సు ఆంధ్రప్రదేశ్ కు శక్తినిస్తుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుందని, ఇందుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. హైదరాబాదును ఐటీ రాజధానిగా, విశాఖను ఫిన్టెక్ నగరంగా, అనంతపురంను ఆటోమొబైల్ హబ్ గాను, తిరుపతిను ఎలక్ట్రానిక్స్ మొబైల్ తయారీ కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని రాష్ట్ర గ్రామీణ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాము వ్యాపార సౌలభ్యాన్ని, ఎగుమతులు, సెమీ కండక్టర్లు, రక్షణ, అంతరిక్షం వంటి మార్గదర్శకాల్లో మార్పులు తెచ్చామని కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ చైర్మన్ రాజీవ్ మేమాని చెప్పారు. కూటమి పాలనలో ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తుందని జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు అన్నారు. 2047 వికసిత్ భారత్ నేపథ్యంలో విశాఖపట్నం దేశ ఆర్థిక రాజధానిగా మారబోతుందన్నారు. భవిష్యత్తును నిర్మించే దార్శనిక నాయకత్వం ఉండడం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. కాలానికి అనుగుణంగా వాణిజ్య సేవలు వృద్ధి చేసే స్టార్టప్ల మాదిరిగా ప్రభుత్వాలు ఆలోచించాలని అదానీ పోర్టుల మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తును దీర్ఘకాలిక నాయకత్వంతో ధైర్యంగా నడిపించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి మౌలిక సదుపాయాలు, సమర్థ పాలనతో అత్యంత కీలకమైన విస్తారమైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో ఉందని బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ చైర్మన్ సంజీవ్ బజాజ్ చెప్పారు. టెక్నాలజీ, డిజిటల్ టెక్ ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రవేశద్వారమన్నారు. దేశంలో తయారీ డిమాండ్ను పెంచే నౌకా నిర్మాణం, కొన్ని పారిశ్రామిక రంగాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపించబోతోందని భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వంతో విశాఖలో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు జరపడం శుభపరిణామమని టీవీఎస్ మోటార్స్ కంపెనీ చైర్మన్ సుదర్శన్ వేణు సంతోషం వెలుబుచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించి ఆర్థిక వృద్ధిని పెంచే దార్శనిక ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ధైర్యంగా తన భవిష్యత్తును పునర్నిర్మించుకుంటుందని లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ ఆలీ చెప్పారు. విశాఖలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించాలనే ప్రణాళిక, వినూత్న ఆహార ఎగుమతులు పెంపొందించి ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మారే ప్రయాణం మొదలైందన్నారు. ఇది కేవలం అభివృద్ధి మాత్రమే కాదని శ్రేయస్సును రూపొందించే పురోగతి అని చెప్పారు.